అధ్యాయం 5 అది ఎలా పనిచేస్తుంది. మా మార్గాన్ని క్షుణ్ణంగా అనుసరించే వ్యక్తి విఫలం అవ్వడం అనేది మేము చాలా అరుదుగా చూశాం. స్వస్థత పొందని వారు ఈ సరళమైన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అనుసరించలేని వారు అయి ఉంటారు. సాధారణంగా వీరు స్వాభావికంగా తమకు తాము నిజాయితీగా ఉండలేని అసహాయులైన పురుషులై ఉంటారు. అలాంటి దురదృష్టవంతులు ఉన్నారు. తప్పు వాళ్ళది కాదు, జన్మతః వారు అలాంటి వారై ఉండాలి. ఖచ్చితమైన నిజాయితీ అవసరమైన ఈ జీవన విధానాన్ని గ్రహించడానికి కానీ లేదా పెంపొందించుకోవడానికి కానీ వారు సహజంగా అసమర్థులై ఉంటారు. వారికి కోలుకునే అవకాశాలు సగటు స్థాయి కన్నా తక్కువ. మరికొందరు తీవ్రమైన భావ ప్రేరిత మరియు మానసిక అస్వస్థతల వలన బాధపడుతున్నారు. అయితే వీరికి నిజాయితీగా ఉండగలిగే సామర్థ్యం ఉంటే వారిలో చాలామంది తప్పకుండా కోలుకుంటారు. మేము ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమో, తర్వాత ఏం జరిగింది, ప్రస్తుతం మేము ఎలా ఉన్నాం అనే విషయాలను మా కథలు సాధారణ రీతిలో తెలియజేస్తాయి. మాకేదైతే ఉందో అది కావాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే దానిని పొందటానికి ఎంత దూరం వెళ్ళడానికైనా మీరు సుముఖంగా ఉన్నట్లయితే అప్పుడు మీరు కొన్ని నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు. ఈ చర్యలలో కొన్ని మమ్మల్ని నిరుత్సాహపరిచాయి. మేము ఎంతకన్నా సులువైన తేలికైన మార్గం కనుగొనమని ఆశించాం, కానీ కనుగొనలేకపోయాం. మీరు మొదటి నుండి కూడా నిర్భయంగాను మరియు పూర్తి సంసిద్ధతతోనూ ఉండాలని మేము మిమ్మల్ని అర్థిస్తున్నాము. మమ్ములను మేము పూర్తిగా అర్పించుకునేటంతటి వరకు మాలో కొంతమందిని మా పాత ఆలోచన విధానాలనే పట్టుకొని వేళ్లాడాం. ఫలితం శూన్యం. మోసకారి, గందరగోళపరిచేది, అతి శక్తివంతమైనది అయిన ఆల్కహాల్తో మనం వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ సహాయము లేకుండా దానిని ఎదుర్కొనడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ సర్వశక్తులు కలిగిన ఒకరున్నారు, ఆయనే భగవంతుడు. మీరు ఆయనను ఇప్పుడు కనుగొందురుగాక. అర్థ ప్రయత్నాల వలన మాకు ఏ ప్రయోజనము చేకూరలేదు. మేము జీవితంలో ఒక పెద్ద మలుపు వద్ద నిలబడి ఉన్నాం. మేము మనస్ఫూర్తిగా భగవంతుని రక్షణను, సంరక్షణను కోరుకున్నాం. మేము చేపట్టిన సోపానాలను క్రిందనుదర్శించాం. ఇవి స్వస్థత పొందే కార్యక్రమంగా సూచించబడ్డాయి. 1. మేము ఆల్కహాల్ ముందు శక్తిహీనమని ఒప్పుకున్నాము మరియు మా జీవితములను సక్రమంగా నడుపుకోలేకపోయాము. 2. మాకన్నా ఉన్నతమైన శక్తి ఒకటి మమ్ములను తిరిగి ఆరోగ్యవంతులను చేయగలదని నమ్మకం ఏర్పరచుకున్నాము. 3. మా ఇచ్ఛను మరియు మా జీవితాలను మేము అర్థం చేసుకున్న దేవుని సంరక్షణకు అప్పగించుతూ నిర్ణయం తీసుకున్నాము. 4. మా నైతిక స్థాయి గురించి నిశ్చితముగా నిర్భయముగా పరిశీలించుకున్నాము. 5. మా తప్పుల నిజ స్వభావాన్ని దేవుని ఎదుటను, మాకు మేముగాను మరియు ఒక మనిషి ఎదుటను ఒప్పుకున్నాము. 6. మా ప్రవర్తనలోని ఆ తప్పులన్నింటినీ దేవునిచే తొలగించుటకు పూర్తిగా సిద్ధమైనాము. 7. మాలోని లోపములను తొలగించమని వినయముతో ఆయనను కోరినాము. 8. మేము హాని చేసిన వ్యక్తులందరి జాబితా తయారు చేసినాము మరియు వారికి జరిగిన హానిని సరిచేయుటకు మనస్ఫూర్తిగా సిద్ధపడినాము. 9. అలా చేయటం వలన ఆ వ్యక్తులకు కానీ ఇతరులకు కానీ హాని కలిగించే వాటిని తప్ప సాధ్యమైన వాటిని నేరుగా సరిచేసినాము. 10. ఆత్మగత పరిశీలన కొనసాగించుతూ మేము తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకున్నాము. 11. మేము అర్థం చేసుకున్న దేవునితో మా ఆత్మగత సాన్నిధ్యాన్ని ప్రార్థన, ధ్యానముల ద్వారా మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తూ మా గురించి ఆయన భావనను మాత్రం తెలుసుకొని జ్ఞానమును మరియు వాటిని కొనసాగించుటకు శక్తిని ఇమ్మని ప్రార్థించినాము. 12. ఈ సోపానముల ఫలితముగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన ఈ సందేశాన్ని త్రాగుబోతులకు అందించుటకును మరియు మా వ్యవహారములన్నింటిలోనూ ఈ నియమములు పాటించుటకును ప్రయత్నం చేశాము. ఏమీ సోపానాల కూర్పు, నేను వీటిని అనుసరించి కొనసాగలేను అంటూ మాలో చాలామంది అచ్చిరి పొందారు. అలా నిరుత్సాహపడవద్దు. మాలో ఏ ఒక్కరూ కూడా ఈ సోపానాలకు పరిపూర్ణంగా కట్టుబడి కొనసాగించిన వారు లేరు. మేము పవిత్రులము కాము. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ తదనుగుణంగా ఎదగాలని ఇష్టపడ్డామంతే. మేము సూచించిన సూత్రాలు అభివృద్ధిని సాధించడానికి మార్గదర్శకాలు మాత్రమే. ఆధ్యాత్మిక పరిపూర్ణత కంటే ఆధ్యాత్మిక ప్రగతి కావాలని మేము కోరుకుంటున్నాం.
త్రాగుబోతుని గురించిన మా వివరణ భగవంతుని ఉనికిని నిరూపించలేమని భావించే వారి కోసం ఉద్దేశింపబడిన అధ్యాయం స్వస్థతకు చేకూరటానికి ముందు, ఆ తరువాత మా వ్యక్తిగత సాహస కృత్యాలు 3 సందర్భోచిత భావాలను స్పష్టం చేస్తున్నాయి. అవి: 1. మేము త్రాగుబోతులం మరియు మా సొంత జీవితాలను సక్రమంగా నడుపుకోలేకపోయాము. 2. బహుశా మానవ శక్తి ఏదీ కూడా త్రాగుబోతుతనం నుండి మమ్ములను విముక్తి చేయగలిగి ఉండేది కాదు. 3. తనను ఆశ్రయిస్తే భగవంతుడు మమ్ముల్ని విముక్తుల్ని చేయగలడు, చేసి ఉండేవాడు. ఈ భావాలతో ఒప్పించబడటం వలన మా జీవితాలను మేమర్థం చేసుకున్న భగవంతుని సంరక్షణకు అప్పగించుతూ నిర్ణయం తీసుకున్నాం అనేటటువంటి 3వ సోపానానికి చేరుకున్నాం. అసలు దీని అర్థం ఏమిటి? మేము ఏమి చేస్తాం? ఆత్మశక్తి మీద ఆధారపడి నడిపించుకునే జీవితం విజయవంతం కాలేదని మేము ఒప్పించబడటం మొదటగా అవసరమైన విషయం. ఆత్మశక్తి ప్రతిపాదిక ఆధారంగా జీవించినంత కాలం మా ఉద్దేశ్యాలు ఎంత మంచివైనప్పటికీ ఏదో ఒక విషయంలోనూ ఎవరో ఒక వ్యక్తితోనూ ఇంచుమించు అన్నిసార్లు ఘర్షణకు లోనయ్యేవాళ్ళం. చాలామంది వ్యక్తులు స్వయం ప్రేరణ ఆధారంగా జీవించాలని ప్రయత్నిస్తారు. ప్రతి వ్యక్తి నాటక ప్రదర్శన అంతా తానే నడపాలని కోరుకునే నటుడు లాంటివాడు. రంగస్థలం మీద దీపాల వరుసలను, పలికే కవితాక్షరాలను, దృశ్యాల అమరికలను, ఇతర నటీనటులను కూడా తన సొంత మార్గంలో నడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను చేసిన ఏర్పాట్లన్నీ అతని ఇష్ట ప్రకారమే జరిగితే, మనుషులందరూ అతను కోరుకున్నట్లే చేస్తే ప్రదర్శన ఎంతో గొప్పగా ఉంటుంది. అతనితో పాటు ప్రతి వ్యక్తి సంతోషించి ఉండేవాడు. జీవితమే అద్భుతంగా ఉండేది. ఈ ఏర్పాట్లను చేయటంలో ఉన్న మన నటుడు కొన్నిసార్లు మంచి సమర్థుడైన వ్యక్తి అయి ఉండవచ్చు. అతనెంతో దయగలవాడు, ఇతరులకు విలువనిచ్చేవాడు, సహనశీలి, మంచివాడై ఉండవచ్చు. అంతేకాకుండా వినయశీలి, ఆత్మత్యాగి కూడా అయి ఉండవచ్చు. మరో ప్రక్క అతను అల్పబుద్ధి కలవాడు, తనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకునేవాడు, స్వార్థపరుడు, నిజాయితీ లేనివాడు అయి ఉండవచ్చు. కానీ చాలామంది వ్యక్తుల్లాగే అతను విభిన్నమైన లక్షణాలు కలిగిన వాడై ఉండే అవకాశం ఎక్కువ. సాధారణంగా జరిగేదేమిటి? నాటక ప్రదర్శన విజయవంతంగా జరగకపోవటం, దాంతో అతను జీవితం తనకు అనువుగా లేదని ఆలోచింప మొదలెడతాడు. తనింకా ఎక్కువ శ్రమించాలని నిర్ణయించుకుంటాడు. తరువాత సందర్భంలో అతను అప్పటి పరిస్థితిని బట్టి తనకు కావలసింది మరింతగా ఆశించే వ్యక్తిగా కానీ, మరింత దయగలవాడిగా కానీ తయారవుతాడు. అప్పటికీ కూడా ప్రదర్శన అతనికి అనుకూలంగా జరగదు. దీనికి తన వంతు తప్పు కొద్దో గొప్ప ఉందని అంగీకరిస్తూనే అంతకన్నా ఎక్కువగా ఇతరులదే తప్పని నిందిస్తాడు. అతనిలో కోపం, తనపై తనకే అసహ్యం చోటు చేసుకుంటాయి. తనపైన తనే జాలిపడనారంభిస్తాడు. అతని అసలు ఇబ్బంది ఏమిటి? మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా వాస్తవానికి అతను స్వప్రయోజనాన్ని ఆశించే వ్యక్తి కాదా? కేవలం తను మాత్రమే సక్రమ నిర్వహణ చేయగలిగితే తను ఈ ప్రపంచం నుండి తృప్తి, సంతోషాలను సాధించగలనన్న భ్రాంతికి బలైన వ్యక్తి కాదా? అతను కోరుకుంటున్న విషయాలు ఇవి అని మిగిలిన సహనటీనటులకు తెలియదా? అతని చర్యలు మిగిలిన ప్రతి ఒక్కరిని ప్రతీకారి చర్యలకు, ప్రదర్శన నుండి వారు పొందగలిగిన ప్రతిదానిని లాక్కొనడానికి ప్రోత్సహించవా? అతను ఎంతో మంచి సమయాల్లో కూడా సమన్వయానికి బదులుగా అయోమయ పరిస్థితిని సృష్టించే వ్యక్తి కాదా? మన నటుడు తనకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుకునే వ్యక్తి. అలాంటి వాళ్లను జనం ఈ రోజుల్లో అహంభావులుగా పేర్కొంటారు. ఫ్లోరిడాలో చలికాలం నీరెండలో సోమరితనంగా కూర్చొని దేశం దుస్థితిని గురించి నిష్ఠూరంగా ఫిర్యాదులు చేసే బాధ్యతల నుండి విరమణ చేసిన వ్యాపారవేత్త లాంటివాడు అతను. అతను 20వ శతాబ్ద పాపాలపై నిట్టూర్పులు విడిచే మతాధికారి లాంటివాడు. మిగిలిన ప్రపంచమంతా తన పనిని తాను సరిగా చేసుకుపోతున్నట్లయితే అంతా హోహా స్వర్గంగానే ఉంటుందని నమ్మే రాజకీయ నాయకులు, సంస్కర్తల లాంటివాడు. సమాజమే తనను అలా తయారు చేసిందని నమ్మే సంఘ బహిష్కృతుడు. సర్వస్వం పోగొట్టుకొని నిర్బంధానికి లోనైనానని విశ్వసించే త్రాగుబోతు లాంటివాడు. మనకెటువంటి విరుద్ధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ మనలో చాలా మందిమి కేవలం ప్రయోజనం గురించి ఆలోచించేవాళ్ళం కాదా? క్రోధావేశాల గురించి, మనపై మనకు గల సానుభూతిని గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళం కాదా? స్వార్థ చింతన మా సమస్యలన్నిటికీ మూలం అదేనని మా అభిప్రాయం. 100 రకాల భయాలు, ఆత్మభ్రమలు, స్వలాభాపేక్ష
మనపై మనం సానుభూతి కలిగి ఉండటం లాంటి అంశాల ద్వారా ముందుకు తీసుకుపోబడి త్రాగుబోతు తన వారికి బాధ కలిగించటం జరుగుతుంది. దాంతో వాళ్ళు తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. ఇటువంటి కవ్వింపు లేకుండానే కొన్ని సందర్భాల్లో వారు మనల్ని బాధ పెడతారు. గతంలో ఎప్పుడో మనం స్వలాభాపేక్షతో తీసుకున్న నిర్ణయాలు తర్వాత కాలంలో మనల్ని ఈ బాధలకు లోనయ్యే స్థితిలో ఉంచాయని తప్పనిసరిగా మనం తెలుసుకోగలుగుతాము. కనుక మన సమస్యలు వాస్తవంగా మనం సృష్టించుకున్నవేనని మా అభిప్రాయం. ఈ సమస్యలన్నీ మన నుండే ఉత్పన్నమవుతున్నాయి. తను సాధారణంగా అలా అంగీకరించకపోయినా తన సొంత నిర్ణయాలు పూర్తిగా గాడి తప్పడానికి ఖచ్చితమైన ఉదాహరణగా త్రాగుబోతుని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, త్రాగుబోతులందరూ ఈ స్వార్థపరత్వాన్ని వదిలించుకోవలసి ఉంది. మనకు అది తప్పనిసరి. లేకుంటే అది మనల్ని చంపేస్తుంది. దానిని భగవంతుడే సాధ్యపరచగలడు. ఆయన సహాయం లేకుండా స్వార్థాన్ని పూర్తిగా విడనాడే మార్గం ఏమీ లేదనిపిస్తుంది. మనలో చాలామందిమి ఎన్నో నైతిక తాత్విక భావాలను కలిగి ఉంటాం. వాటికి అనుగుణంగా జీవించాలన్న కోరిక ఉన్నప్పటికీ ఆ రకంగా జీవితాలను నడుపుకోలేకపోయాం. ఎంతగా కోరుకున్నప్పటికీ మా సొంత శక్తి మీద ఆధారపడి ఎంత ప్రయత్నించినప్పటికీ మా స్వార్థ చింతనను తగ్గించుకొనలేకపోయాం. మాకు భగవంతుని సహాయం తప్పనిసరి అయ్యింది. భగవంతుని సహాయం సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. మొట్టమొదటిగా భగవంతునిలా ప్రవర్తించటం మానివేయాలి. అది పనిచేయలేదు. ఆ తర్వాత జీవితమనే నాటకంలో ఇప్పటి నుండి భగవంతునిదే దర్శక పాత్ర అని మేము నిర్ణయించుకున్నాం.